లారా బ్రతుకునిచ్చిన దేవుడు బ్రతకటం నేర్పించలేదా? ఈరోజు ఈ భూమి మీద మనిషి మనుగడ, మనిషి జీవిత కాలం అనేది కొంతకాలమే. 60 లేదా 70, ఇంకా అధిక బలం ఉంటే 80, ఆ తర్వాత అది ఆయాస్కాలమే. మరి ఈ భూమి మీద ఈ కొద్దిపాటి జీవిత కాలంలో బ్రతకడం మనిషి నేర్చుకున్నాడు. ఈరోజు మనిషి ఏమంటున్నాడంటే, కొంతమంది కొన్ని సిద్ధాంతాలు, పరిణామ సిద్ధాంతం అనగా మనిషిలాగా ఈరోజు భూమి మీద పుట్టలేదు. మొట్టమొదట కాలక్రమేణా అనగా కోతు నుండి మనిషి వచ్చాడు. ఇది పరిణామ సిద్ధాంతం. మనిషిని దేవుడు కలుగు చేయలేదు, మనిషిని దేవుడు పుట్టించలేదు. కాలక్రమేపంగా మనిషి వచ్చాడు అని డార్విన్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది బైబిల్ గ్రంథంలోకి వచ్చేసరికి, అలాగే సమాజంలో కూడా అది తప్పు. మనిషి కోతి నుండి రాలేదు. కోతి వేరు, మనిషి వేరు. అది ఒక జంతువు, కానీ అది ఒక పరిణామ సిద్ధాంతంలో ఒక డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పగానే ఆనాడు అందరూ కూడా నిజమే, మనిషి అనేవాడు మొదట ప్రారంభ దశ అనేది కోతి, అలా 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 మనిషిగా మార్పు చెందాడు అని చెప్పుకొచ్చారు. చివరికి అది నిజం కాదని తేలింది. ఇంతకీ ఎవరు చెప్పగలిగారు అని అంటే, బైబిల్ చదవడం ద్వారా దేవుడే నేనే మిమ్మల్ని పుట్టించాను. ఏమండి, ఈ బ్రతుకునిచ్చింది ఎవరు? దేవుడే. తల్లి గర్భములో 9 మాసాలు దేవుడు తన చేతుల ద్వారా నిర్మిస్తున్నాడు. చక్కనైన అవయవ నిర్మాణాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. దేవుని హస్తం ఉంది తల్లి గర్భములో. ఆ బిడ్డ బ్రతకడానికి 9 నెలలు కావలసిన ప్రతి వనరులు దేవుడు ఇస్తే, ఈరోజు మనిషి అంటున్నాడు దేవుడు లేడు, నాకు నేనుగానే ఈ భూమి మీదకి వచ్చాను, నన్ను దేవుడు పుట్టించలేదు అనేటువంటి తాత్పర్యానికి మనిషి దిగజారిపోయాడు. అలాగే కొన్ని విషయాలు, ఈ మనిషి ఎలాగా అసలు బ్రతకడం అనేది ఎవరు నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నాడు అని అంటే, మనిషే నేర్చుకున్నాడు. తనకు తానుగా బ్రతకడం ఎవరు నేర్చుకున్నాడు? మనిషే నేర్చుకున్నాడు. అంటే కాలక్రమేప అలాగ మనిషి అనేవాడు మొదట తనకు తానుగానే ఏ వస్త్రాలు కట్టుకోవాలా, ఏ ఆహారాన్ని తినాలా, మొదట ఈ పనిముట్లేమి, అవి ఒక రకంగా కొన్ని మార్పు చెందుతూ వచ్చాయని కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది జ్ఞానవేత్తలు అజ్ఞానవేత్తలు చెప్పుకుంటూ వచ్చారు. మొదట మనిషి కొన్ని వాటిని అలా ముందు కొన్ని రాతి పనిముట్లు, తర్వాత కొన్ని లోహ పనిముట్లు, అంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగ వచ్చాయనేటువంటి విషయాల్ని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పుకుంటూ వచ్చారు. మరి కొంతమంది మనిషి కోతి నుండి వచ్చారని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. మొదట్లో ఈ పనిముట్లేవి లేవు, చెక్క, అలాగే రాతి పనిముట్లు, ఆ తర్వాత లోహ పనిముట్లు వచ్చాయి అని మరికొంతమంది చెప్పుకొచ్చారు. ఇలాగన మరికొంతమంది ఏం చెప్పారంటే, మొదట్లో ఆహారం అనేది వ్యవసాయం మనిషి చేయలేదు, ఎక్కడో పంట పండితే అక్కడ ఆ పంట పండే ఆహారాన్ని తినేసి, అక్కడ ఆ పంట అయిపోగానే మరొక ప్రాంతానికి వెళ్ళిపోయి
మరలా అక్కడ ఆహారం ఉంటే అక్కడ తినేసి, మరలా అక్కడ ఆహారం అయిపోయిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళి ఆహారము తిన్నాడు అని మరి కొంతమంది ఇలా ఇలా కొన్ని విషయాలు మనిషి విషయంలో చాలా మట్టుకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇంతకీ ఇవన్నీ కూడా మరి నిజమా, లేకపోతే ఇదంతా కూడా వాస్తవమా అన్నది మనము ఆలోచించగలిగినట్లయితే, దేవుణ్ణి మనిషి పక్కన పెట్టేశాడు. దేవుణ్ణి మనిషి పక్కన పెట్టేశాడు అంటే మనిషి తనకు తానుగానే ఈ భూమి మీదకి వచ్చాడన్నట్టు, అలాగే మనిషి దేవుడు ఈ బ్రతుకును మనిషికి ఇవ్వలేదని, అలాగే బ్రతకడం కోటి విద్యలు మనిషికి దేని కొరకట? కోటి విద్యలు. ఈ కూటి కొరకే, ఈ జానడు పొట్ట కొరకే, కూటి కొరకే జానడు పొట్ట కొరకే. అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు? 1, 2, 3, 4 అంటే కోటి విద్యలు నేర్చుకున్నాడు. ఈ కోటి విద్యలు రావడానికి మనిషి నేర్చుకున్నాడా? మనిషికి విజ్ఞానం, మనిషికి జ్ఞానం, మనిషికి వివేకం దేవుడు ఇచ్చాడా? ఏమండి, రోజు చాలా మంది అంటారు, నా తండ్రి నా తల్లి నాకు బ్రతుకు నేర్పించాడు, నాకు బ్రతుకు నేర్పించిందని కొంతమంది తల్లిని గురించి మాట్లాడతారు. మరి కొంతమంది నా తండ్రి నాకు బ్రతుకు నేర్పించాడు. తండ్రి ఏదో ఒక విద్య లేదా ఏదో ఒక బ్రతకడానికి ఎన్ని విద్యలు ఉన్నాయి, బోల్డ్ విద్యలు ఉన్నాయి, రకరకాల మార్గాలు ఉన్నాయి. వ్యాపారంలో రకరకాలు ఉన్నాయి, విద్యలో రకరకాల విద్యలు ఉన్నాయి, అలాగే వ్యవసాయంలో రకరకాల పనులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ పనులు ఉన్నాయి. దేని కొరకు అంటే బ్రతకడం కోసమే. ఏమంటే తినడానికి కోసం, వస్త్రం కోసం, నివసించే ఈ యొక్క నివాసం కోసం, అలాగే మనకు కావలసిన ప్రతి అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నో విద్యలు మనిషి నేర్చుకున్నాడు. ఆ నేర్చుకోవడంలో ఒక విద్య నేర్పించే ఆ గురువు వల్ల నేను బ్రతుకు నేర్చుకున్నాను. ఈరోజు నేను ఒక ఇంజనీర్ అయ్యానంటే దాని వెనుక గురువే. అలాగే ఈరోజు నేను ఒక శాస్త్రవేత్తను అయ్యానంటే దాని వెనుక గురువు. ఈరోజు ఒక డాక్టర్ అయ్యానంటే దాని వెనుక ఒక గురువు. ఒక కలెక్టర్ అయ్యానంటే దాని వెనుక నాకు గురువు ఉన్నాడు. అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే మొదట తల్లికి ప్రాధాన్యత ఇస్తున్నారు బ్రతకడం విషయంలో, తర్వాత తండ్రికి ప్రాధాన్యతనిస్తున్నారు, తర్వాత గురువుకి ప్రాధాన్యతనిస్తున్నారు, ఆ చివరిలో దేవుణ్ణి పెట్టేశారు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవము. మరి ఇంతకీ ఇది నిజమా? ఇంతకీ దేవుడు చివరిలో పెట్టేశారు అంటే మనం బ్రతకడానికి, అలాగే మనకు బ్రతుకునిచ్చింది. ఏమంటే మనం పుట్టామండి, చాలా మంది ఏం చెప్తారు? నా తల్లి నాకు జన్మనిచ్చింది, నా తల్లి నాకు జన్మనిచ్చింది. అలాగే మరి కొంతమంది నా తండ్రి నాకు బ్రతుకునిచ్చాడు, మరి కొంతమంది ఆ గురువు భిక్ష నాకు పెట్టాడు అని ఇలా రకరకాలుగా మనుషులను గురించి మనుషులు చెబుతున్నారు వారు బ్రతకడం విషయంలో, అలాగనే వారు జీవించడం విషయంలో ఇలా చెబుతున్నారు. ఇంతకు బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో ఏం రాయబడ్డది? కొన్ని విషయాలు ఒకసారి చూద్దాం. బైబిల్కి వచ్చినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సాధ్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడు. దేవుడు మొట్టమొదట మనిషిని దేవుడు చేశాడు, మట్టితో చేశాడు. ఎవరా మనిషి? ఆదాము. ఆ తర్వాత తన గాఢతను కలుగు చేసి తన ప్రకటనకు తీసి ఒక స్త్రీని చేశాడు, ఆమె అవ్వ. అయితే ఇరువురు భార్య భర్తలుగా వారు బ్రతుకుతూ ఉండగా, వారు జీవిస్తూ ఉండగా ఏదైనా తోటను సాధ్యపరచుటకు దేవుడు వారిని అందులో ఉంచాడు. సాధ్యపరచడం అంటే ఏదైనా తోటలో రకరకాల వృక్ష ఫలాలు ఉన్నాయి.
ఆ రకరకాల వృక్ష ఫలాలు ఫలించాలంటే దాన్ని సేద్యపరచాలి. అంటే ప్రారంభ దినాల్లోనే ప్రారంభ కుటుంబము దేవుడు నేర్పించాడు సేద్యపరచడం, అంటే పండించడం, ఫలాలు తినడం, బ్రతకడం. మొట్టమొదట జంట లేదా మొట్టమొదట కుటుంబం లేదా మొట్టమొదట మనుషులు ఆదాము హవ్వ, వారికి దేవుడు సేద్యపరచడాన్ని నేర్పించాడు దేవుడు. అక్కడ నుండి ప్రారంభమైన మనం అందరం కూడా ఈరోజు బ్రతుకుతున్నామంటే, ఈరోజు ఈ భూమి మీదకి వచ్చామంటే దేవుడు మనకి బ్రతికిచ్చాడు. ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయి, వాటికి లేని జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు, వాటికి లేని బుద్ధిని దేవుడు మనకిచ్చాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలుకు చొప్పున మనల్ని తయారు చేశాడు. అంటే దేవుడు అంత చక్కగా మనం రావడానికి దేవుడే కారణం, దేవుడే కారణం. ఇక్కడ సేద్యపరుచుటకు ఏదైనా తోటను, ఒక తోటనే సేద్యపరచడానికి, దాన్ని కాయడానికి, అంటే దేవుడు బ్రతుకును మొట్టమొదట ఆదాము కాబట్టి ఇచ్చాడా? ఇచ్చాడు. నేర్పించాడా? సేద్యపరచడం ఎలాగో నేర్పించాడు, దేవుడు నేర్పించాడు. మనిషి తనకు తానుగా ఏమీ నేర్చుకోలేడు. అలా నేర్చుకుంటే ఏమండి, ఈరోజు ఇన్ని విద్యలు, ఎంత విజ్ఞానం, ఎంత జ్ఞానం బైబిల్లో దేవుడు ఇచ్చినదే అన్నట్టే మనకు కొన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి. ఒక్కసారి యెషయా గ్రంథానికి వచ్చినట్లయితే పిల్లలు చదివారు 22వ అధ్యాయము, చాలా మంచి విషయాలు. అందులో 24వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 24 నుండి, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నువాడు విత్తడానికి నిత్యము తన పొలమును దున్నుతాడా? అంటే ఏ కాలంలో పొలం దున్నాలో ఆ కాలంలో పొలము దున్నుతాడు. అలాగే అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టినా, అతడు పిల్లల్ని నిత్యము బద్దలు కొట్టినా, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జిల్ల కర్ర చల్లును. అదంతా ఏ కాలంలో అది దున్నాలో, ఏ కాలంలో పిల్లల్ని విరగొట్టాలో, చక్కగా మరి పదును చేయాలో ఆ టైంలో రైతు చేస్తాడు. అలా చేసి ఆ నల్ల జీలకర్రను చల్లుతాడు. అలాగే తెల్ల జీలకర్రను కూడా చల్లును. అలాగే గోధుమలు కూడా వరుసగా విత్తును. అలాగే యవలను తాను ఏర్పరిచిన చేనులో జల్లును. రకరకాల విత్తనాలను దేవుడు ఇచ్చి ఆ విత్తనాలను భూమిని చదును చేసి అందులో విత్తాలి లేదా చల్లాలి. అలా జల్లితే దాని ద్వారా వచ్చే ఫలాలు, ఒక్క గింజ విత్తితే కొన్ని వందల వేల గింజలు వస్తున్నాయి. అంటే ఒకటి విత్తితే ఒకటే వస్తే మనుషులు బ్రతకగలరా? బ్రతకలేదు. మరి ఒకటి విత్తితే దాని వెనకాల 100,000 గింజలు వస్తున్నాయంటే, ఫలాలు వస్తున్నాయంటే దాని వెనుక దేవుని హస్తము ఉంది, దేవుని సహాయము ఉంది. కనుకని ఈరోజు మనము ఒక బస్తా గింజలు విత్తితే కొన్ని వందల బస్తాలు కోసుకొని తెచ్చుకొని మనం అనుభవిస్తున్నాం. ఇలా నేర్పించింది ఎవరు? ఇలా చేయడానికి ఎవరు కారకులు? దేవుడే కదా. బ్రతుకునిచ్చింది ఆయనే, బ్రతకడం నేర్పించింది కూడా ఆయనే. అంటే బ్రతకడానికి బ్రతుకునిచ్చింది ఆయనే. మనం ఎంతకాలం బ్రతుకుతున్నామో అంతకాలం ఏమి చేసి బ్రతకాలో, ఏ పని చేసి బ్రతకాలో ఆ పని చేయడానికి. నిజంగా ఎన్ని వేల లక్షల మంది ప్రజలు ఉన్నారండి. ఇన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజలు బ్రతకాలి అని అంటే ఎన్ని విద్యలు అవసరం? ఎన్ని విద్యలు అవసరం? ఒకటే విద్య చేస్తే బ్రతకగలరా? బ్రతకలేరు. అందరూ ఒకటే పని చేస్తే జీవించగలరా? జీవించలేరు. రకరకాల విద్యలు,
రకరకాల ఆ పనులు దేవుడు మనిషికి ఇచ్చాడు జ్ఞానం. అందుకే ఇలా బ్రతకడం నేర్చుకుంటున్నాడు మనిషి. అంతే తప్ప కానీ ఏమండి, మనిషి ఏదో ఈ భూమి మీద రాను తానే నేర్చుకున్నాడు, రాను కాలక్రమేపీ కోతి నుండి వచ్చాడు, ఇలా చెబుతున్నవన్నీ నిజము కాదనడానికి బైబిలే మనకి సాక్ష్యం. అక్కడ మొదట్లోనే ఏదైనా తోటను శాంత్యపరచడానికి కాయడానికి దేవుడు ఆదాముని అవని ఉంచాడు అక్కడ. అంటే కాయడం అది ఒక పనే కదండి. ఇప్పుడు కొంతమంది తోటలు కాస్తారు, కొంతమంది ఒక దగ్గర బిల్డింగ్ దగ్గర కాస్తారు నైట్ వాచ్మెన్లుగా. ఇది ఒక పని. ఇలా పని చేయమని ఎవరు నేర్పించారు? మొట్టమొదటి కుటుంబానికి దేవుడు నేర్పించాడు అని బైబిల్లో మనకు సెలవిస్తుంది. తర్వాత నేర్చుకున్నారు, ఆ తర్వాత వచ్చింది, అలా గ్రహించారు అని చెబుతున్న ఈ విజ్ఞానవేత్తలు, ఈ శాస్త్రవేత్తలు ఏమండి నిజాలు అంటారా? కాదండి. ఇంకా కిందకు వచ్చినట్లయితే దాని అంచున మిరప మొలకలు, దాని అంచున మిరప మొలకలు వేయను కదా, వాని దేవుడే తగిన క్రమము. అక్కడ ఎవరు నేర్పారట? దేవుడే తగిన క్రమాన్ని వానికి నేర్పాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నేర్పారట? దేవుడు నేర్పాడు. మనిషి నేర్చుకున్నాడా? దేవుడు నేర్పాడా? క్రమం ఏ కాలంలో, ఏ టైంలో ఫలాలు వెయ్యాలో, విత్తనాలు విత్తాలో, ఎక్కడ వెయ్యాలో, ఏ టైంలో ఏ విత్తనాలు విత్తాలో ఒక క్రమాన్ని దేవుడు నేర్పించాడు. అందుకే ఈరోజు మనిషి అలా క్రమముగా పనులు చేసుకుంటూ ముందుకి వెళుతున్నాడు. ఆయన వానికి ఆ పని బోధించున్నాడు. దేవుడు బోధిస్తున్నట్టుగో, నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ టైంలో ఈ విత్తనాలు విత్తాలి, ఇదిగో ఈ టైంలో ఈ ఫలాలు పండించాలి అని ఎవరు బోధిస్తున్నారు మనకి? తల్లి బోధిస్తుందా? తండ్రి బోధిస్తున్నాడా? లేదంటే విజ్ఞానవేత్త బోధిస్తున్నాడా? శాస్త్రవేత్త బోధిస్తున్నాడా? లేదా జ్ఞానవంతుడు చెబుతున్నాడా? కాదట. దేవుడే బోధిస్తున్న పని మనుషులకి, దేవుడే పని బోధిస్తున్నాడు. అలాగే సేద్యగాడు నల్ల జల్ల కర్ర పొద్దున గల యంత్రం చేత నోర్చడు. ఒక నల్ల జల్ల కర్ర నోర్చాలంటే అతను యంత్రం చేత నోర్చుడట. బండి చక్రములను జల్లకర్ర మీద నడిపింపుడు గాని కర్ర చేత నల్ల జల్లకర్రను, చొవ్వ చేత జల్లకర్రను దొల్లగొట్టింది కదా. జల్లకర్ర ఎంత ఉంటుంది? చిన్నది కదా. అది పండిస్తున్నాడు. పండించిన తర్వాత అది ఆహారము లేదా ఆ జల్లకర్ర మన దగ్గరికి రావాలంటే ఏ బండి చక్రాల కిందో ఈ యంత్రాల దగ్గర ఏదో చేయడం లేదట. ఒక కర్రతోనూ ఒక చెవ్వతోనూ మరి కర్రతోను చెవ్వతోను కొడితే దొల్ల కొడితే ఆ జిల్లకర్రలంతా ఒక దగ్గర సమకూర్చి గాలికి పోసి అది ఇంటికి తీసుకొని వచ్చింది కదా. అంటే అలా కర్రతోనే కొట్టాలని ఎవరు నేర్పారు? దేవుడట. క్రమాన్ని నేర్పిస్తున్నాడు, దేవుడు బోధిస్తున్నాడు. ఈ పని దీనికి కర్రతో కొడితేనే ఆ జల్లకర్ర నీ దగ్గరికి వస్తుంది. లేదా పెద్ద యంత్రం చేత దాన్ని నువ్వు నలగొట్టే వరకు అది పోతుంది. ఇది ఎవరు నేర్పారు? దేవుడు నేర్పాడు. అలాగే మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా. అలాగే సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు. కొంచెం మీరు గ్రహించాలి. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా. అలాగే సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాన్ని నలుపడు కదా. జనులు సైన్యములకు అధిపతికి యెహోవా చేత దాన్ని నేర్చుకుంటురు. జనులు దాన్ని ఎలా చెయ్యాలో దాని క్రమమేదో దేవుని దగ్గర నేర్చుకుంటున్నారు. యెహోవా చేత, సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. అలాగే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి మనిషిలో ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే. అలాగే అధిక బుద్ధి,
అధికమైన బుద్ధి. ఏది తినాలో ఏది తినకూడదో, ఎప్పుడు పని చేయాలో ఎప్పుడు పని చేయకూడదో అధిక బుద్ధి ఎవరు అనుగ్రహిస్తున్నారు? మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడట. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. అధిక బుద్ధి అనుగ్రహించేవాడు దేవుడే. అంటే ఈ బ్రతకడం విషయంలో రకరకాల విద్యలు నేర్చుకోవడం విషయంలో, చేయడం విషయంలో మన క్రమాన్ని నేర్పిస్తున్నవాడు దేవుడే, మనకు బోధిస్తున్నవాడు దేవుడే. అలాగే ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. అలాగనే ఆయనే అధిక ఆలోచన శక్తి ఇచ్చాడు. అలాగనే ఆయనే అధికమైన బుద్ధిని కలుగు చేస్తాడు. కనుకనే నేడు ప్రపంచంలో ప్రతి మనిషి రకరకాల విత్తనాలు ఇస్తున్నాడు, రకరకాల ఫలాలని పోస్తున్నాడు. దాన్ని ఎలా చదును చేయాలో, దాన్ని ఎలా పండించాలో, దాన్ని ఎలా సమకూర్చాలో ఇదంతా కూడా దేవుని ద్వారానే, దేవుడిచ్చిన జ్ఞానం ద్వారానే మనిషి చేయగలుగుతున్నాడు. ఇది మర్చిపోతున్నాడు మనిషి. తనకున్న జ్ఞానం అంటున్నాడు, దేవుణ్ణి పక్కన పెడుతున్నారు, మనుషుల దగ్గర నేర్చుకుంటున్నారు అంటున్నారు. దేవుణ్ణి వెనక్కి పెడుతున్నారు, నేనే నేర్చుకున్నాను చెబుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో మనం చెప్పక్కర్లేదా? దేవుడే దీని అంతటికి కారణము. మరొక మాట ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము గుర్తుగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? అయితే ఇక్కడ తప్పు చేసిన తర్వాత, ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత, మరి వారు దిగంబరులమని తెలుసుకున్న తర్వాత దేవుడు వారికి ఏ వస్త్రాలు ఇచ్చాడు? వారు ఆకులు, కచ్చడాలు వారు చుట్టుకొని ఉంటే, ఆ తర్వాత 21వ వచనంలో దేవుడిని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాడు. దేవుడు ఇప్పుడు మొట్టమొదటి జోక్యం చేసుకొని మొట్టమొదటి కుటుంబమైనటువంటి ఆదాము హవ్వలకు ఏ వస్త్రాలని తొడిగించాడట? చర్మపు చొక్కాయలను ఆయనే చేసి ఆయనే తొడిగించాడు, వారికి తొడిగించాడట ఆదాము హవ్వకి. మరి దాని వెనుక దేవుడే కారణం కదా. ఆదాము హవ్వ తొడిగించుకున్న తర్వాత ఎలా తొడుక్కోవాలో, ఎలా వేసుకోవాలో ఆదాము నేర్చుకున్నాడు, హవ్వ నేర్చుకుంది. వాళ్ళకు పుట్టిన కయ్యనికి, వారికి పుట్టిన హేబేలుకి, వారికి పుట్టిన సంతానం అంతటికి, పిల్లలకి నేర్చుకున్నారు. ఇది మొదట్లో ఎవరు నేర్పించాలనే విషయం తెలుసుకోవాలి. కానీ ఏదో ఆదాము చెప్పినంత మాత్రాన, ఏదో హవ్వ తొడిగించినంత మాత్రాన నేను మన పిల్లలకి ఏం చేస్తాం? తల్లి పిల్లలకి పాలు ఎలా పెట్టాలో నేర్పించకపోయినా, లేదంటే మొదట్లోనే చిన్న పిల్లాడైనా చక్కగా పాలు తాగేస్తూ ఉంటాడు అని చిన్న పిల్లడు. అలా త్రాగాలని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అలాగనే అలా కొబ్బరి బొండం ఒక స్ట్రా ఇచ్చేసి తాగమని చెప్తే పిల్లలు తాగగలడా? తాగలేడు, నవ్వులేస్తాడు, అవగాహన ఉండదు. కానీ చిన్న పిల్లాడికి, పెద్దోళ్ళకి, మొదట కుటుంబానికి దేవుడే ఎలా నేర్పిస్తున్నాడు అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. వస్త్రాలు తొడిగించుకోవాలని దేవుడే తొడిగించాడట వస్త్ర విషయాల్లో, అలాగనే ఆహార నియమాల విషయాల్లో. మొదట్లో కొంతమంది కొన్ని పచ్చి మాంసాలు, కాల్చిన మాంసాలు, ఆ తర్వాత అలా రకరకాలుగా తినడం విషయంలో మారిందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. కానీ మొదటి నుంచి మనిషి ఆహార విషయంలో దేవుడు ఈ భూమి మీద మనం తినవలసిన ప్రతి ఆహారాన్ని దేవుడు పెట్టాడు. రకరకాల ఆహారాలు పెట్టాడు, దేవుడే పెట్టాడు. బాబు నువ్వు తినాలనైనా, నీ పిల్లలు తినాలి, నీ పిల్లల తినాలి, నీ పిల్లల తినాలి. అందరూ ఈ భూమి మీద ఎందరు పుట్టుకొస్తారో, కోట్ల మంది, లక్షల మంది, 100 కోట్ల, 1000 కోట్ల, ఈ అందరు పుట్టిన అందరికి సమృద్ధి భూమి మీద ఆహారము ఉంది అనడానికి దేవుడు నిదర్శనం కాదా? దేవుడు కలుగు చేయలేదా?
మనం ఏమైనా చేసుకుంటున్నాం ఈ భూమి మీద ఆహార పదార్థాలను. మొదటి నుంచి ఉండవే కదా ఆహార పదార్థాలన్నీ కూడా. ఈరోజు మనం తినడానికి దేవుడే మొదటి నుంచి కలుగు చేశాడు. ఆయన మధ్య మధ్యలో కొంత ఆహారం కొత్త ఆహారం దేవుడే పుట్టించట్లేదు. ఇవన్నీ కూడా ఈ భూమిలో దేవుడు దాచి ఉంచాడు. అవి మనకి దేవుడు జ్ఞానం ఇచ్చి వివేకాన్ని ఇచ్చి అలా మనము రకరకాల పంటల్ని పండిస్తున్నాము, రకరకాల ఆహార పదార్థాలని తింటున్నాము. ఇది దేవుని యొక్క చలవే, ఇది దేవుని యొక్క చలవే. మరికొన్ని మాటలు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 36వ వచనం. అంతరేంద్రియములో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? మన అంతరేంద్రియంలో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? అంతరేంద్రియంలో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? మన అంతరేంద్రియంలో లోపల ఈ జ్ఞానం ఎవరిచ్చారు? ఇది ఎలా తినాలి, ఇది ఎలా తినాలి, అరటిపండు తక్కువలుచుకొని తినాలి, ఇది ఎవరిచ్చారు జ్ఞానం? దేవుడు ఇచ్చాడు. కొబ్బరి బొండలో నీళ్ళు తాగాలంటే కొట్టుకొని తాగాలి, ఇది ఎవరిచ్చారు జ్ఞానం? దేవుడు ఇచ్చాడు. అంతరేంద్రియంలో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు? ఏది తినాలో ఏది తెలియకూడదో తినకూడదో ఇదంతా హృదయములో అంతరేంద్రియంలో జ్ఞానాన్ని తెలివిని దేవుడు ప్రతి మనిషికి పెట్టాడు. అందుని బట్టి మన వెనుక దేవుడు మనకి బ్రతికిచ్చాడు. ఇవ్వడమే కాదు కానీ ఎలా బ్రతకాలో దేవుడే అంచెలంచెలుగా మనకి నేర్పిస్తున్నాడు. మనుషులందరం కూడా దేవుని దగ్గర నేర్చుకుంటూ మనం బ్రతుకుతున్నాం. సకల విద్యలు నేర్చుకొని, కోటి విద్యలు నేర్చుకొని ప్రతి కుటుంబాలుగా ఈరోజు ఈ భూమిని బ్రతుకుతున్నాం. దాని అంతటికి కారణము దేవుడు కాదా? గనక ఇక్కడ చెబుతున్న మాట అదే. అంతరేంద్రియంలో జ్ఞానం ఉంచిన వాడు ఎవడు? దేవుడే. హృదయములకు తెలివినిచ్చిన వాడు ఎవడు? దేవుడే అన్నట్టు మనకు కనబడుతుంది. మరొక మాట ఒకసారి దేవుని పిల్లలారా, ఒక మాట నిర్గమకాండానికి వచ్చినట్లయితే నిర్గమకాండము 35వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మరియు మోషే ఇజ్రాయేల్ అందరితో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవుడనైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును. అంటే ఈ ఊరు ఏమండి, ఒకప్పుడు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి ఆనాడు కొన్ని లక్షల మంది ప్రజల్లో ఆ పని ఎవరు చేయాలి, ఎలా చేయాలి, దానికి ఎవరు తగిన వారు అది దేవుడు ఎంచి ఒక వ్యక్తిని ఇక్కడ పిలుస్తున్నాడు. అతడే ఊరు కుమారును ఊరు మనవుడైన బెసలేలు. అతన్ని పిలిచి నువ్వేం చేయాలంటే విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును పొదగడానికి సానపెట్టడానికి చెక్కడానికి విచిత్రమైన పనులను చేయడానికి వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాడిని నింపి ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి రకరకాల పనులు చెయ్యాలి అనుకుంటే దాని వెనుకాల ఆ వ్యక్తి పూనుకోలేదు. లక్షల ప్రజల్లో దేవుడే అతనిలో ఏముంచాడట? ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో నింపాడు. దేవుడు నింపాడు అతనిలో. అప్పుడు అతడు రకరకాల పనులన్నీ టక అతడు చేయడానికి ముందుకొచ్చాడు. అంటే అతడిలోనికి ఏం ప్రవేశించింది? దేవుని ఆత్మ. అతడును దాను గోత్రికుడును అహీసాము కుమారుడైన అహూలోయాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించను. అంటే వారు నేర్చుకోవడమే కాదు కానీ ఇది ఆలోచించాలి.
వారు నేర్చుకునే అంటే వారు నేర్చుకోవడానికి దేవుని ఆత్మను వాళ్ళను పంపించి వారు నేర్చుకున్నారు. అంతటితో ఆగిపోకుండా ఇతరులకు కూడా నేర్పించినట్లు వారికి దేవుడు బుద్ధి పుట్టించాడు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకోవడానికైనా మనము ఇతరులకు నేర్పించడానికైనా ఎవరి కారణం అట? దేవుడే కారణం. అంత బాగుందండి బైబిల్. మనం నేర్చుకోవడానికైనా మనం ఇతరులకు నేర్పించడానికైనా దేవుడే కారణం. నేర్చుకున్న తర్వాత నేనే ఇదంతా నేర్చుకున్నాను, దేవుడు లేడు అని మనిషి ఈరోజు రకరకాల ఊహగానాలతో ముందుకు వెళ్ళిపోతున్న సందర్భాలు మన కళ్ళ ముందు కనబడుతుంది. మరలా చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలద్రమ రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బోటపన చేయవాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు ఎన్ని పనులు చెప్పేవాడు చెప్తున్నాడు. చిత్రకారుడు బొమ్మలు వేస్తున్నాడు, నీలద్రమ రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బోట పని చేయవాడితోనేమి, నేతవాడేమి సమస్త విధమైన పనులు అనగా ఏ పనైనా నువ్వు చేయవాడి యొక్కయు విచిత్రమైన పని కల్పించే వారి యొక్కయు పనులు చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. దేవుడు వారి హృదయాలని జ్ఞానంతో నింపాడట. రకరకాల పనులు చేసేవారు అక్కడ. ఆ పనులు చేయడానికి దేవుడు వారికి జ్ఞానంతో నింపాడట. దేవుడు వారి జ్ఞానంతో నింపాడు. అంటే ఇప్పుడు మనము ఎన్ని రకాల విద్యలు మనము చేసినా ఆ విద్యలన్నీ కూడా దేవుడు ఒక్కొక్కడు ప్రారంభ దశలోనే ఆయన నేర్పించినట్టు, ఆయన జ్ఞానంతో హృదయాలు నింపినట్టు ఇన్ని లేఖనాల్లో దేవుడు మనకి తెలియజేస్తారు. ఇంకా నమ్మాలి కదా దేవుడిని మనం. చివరి మాట ఇంకా నమ్మకపోతే చివరి మాట ఒకసారి అపోస్తుల కార్యం 17వ అధ్యాయము, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. త్వరగా అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచు ఉన్నాము. ఏమండి? మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెబుతున్న పెద్దవాళ్ళు కవులే చెబుతున్నారు. మనందరూ కూడా ఆయన సంతానం. అంటే ఆయనే మనకి బ్రతుకునిచ్చాడు, ఆయన వల్లనే మనం భూమి మీదకి వచ్చాము, ఆయనే మనల్ని పుట్టించాడు. ఎవరు? దేవుడు. తల్లి కాదు, తండ్రి కాదు, విద్యను నేర్పించిన గురువు కాదు, మొట్టమొదట దేవుడే. మనందరం బ్రతుకుతున్నాం అంటే, ఇన్ని విద్యలు మనం నేర్చుకుని ముందుకెళ్తున్నాం అంటే దేవుని వలన మాత్రమే బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు బ్రతుకునిచ్చింది ఎవరంటారు? దేవుడు. బ్రతకం నేర్పించింది ఎవరంటారు? దేవుడు. అంటే బ్రతుకునిచ్చింది ఆయనే, బ్రతకం నేర్పించింది ఆయనే. మరి అలాంటి దేవుణ్ణి మనం నమ్మక, అలాంటి దేవుని దగ్గరికి రాక, ఏదో చిన్న పని రాగానే, ఏదో చిన్న పని చేయగానే నా అంతటోడు లేదని చెప్పేసి దేవుణ్ణి మర్చిపోవడం అది అవివేకం కాదా? అది అజ్ఞానం కాదా? ఎవరినో గొప్పగా చెప్పుకోవడం అది అవివేకతనం కాదా? కనుక దేవుని పిల్లలారా, దేవుని గురించి గొప్పగా చెబుదాం. ఆయన మనకు బ్రతుకునిచ్చాడు, ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన మన బ్రతకడం నేర్పించాడు, బ్రతకడం నేర్పించిన ఆయన కొరకు మనం బ్రతికే ప్రతి దాన్ని ఆయన కొరకు ఇద్దాం, ఆయన కొరకు ఇచ్చి ఆయనలో జీవిద్దాం అని మీకు అందరికీ తెలియజేస్తూ నేను మాటలను ముగిస్తున్నాను. ఈ సమయంలో